హలో మామ అందరికీ హైదరాబాద్లో ఎన్నుతొండ నుంచి లోపలికి సొరంగ మార్గం ఉందని, ఆ సొరంగ మార్గం నుంచి వెళ్తే టెంపుల్ వస్తుందని నేనైతే విన్నాను. ఇవాళ అయితే ఆ టెంపుల్ చూపిస్తాను రండి నాతోనే. ఇదే మామ ఏనుగుతొండం. ఈ ఏనుగుతొండం లోపల నుంచి మనం అయితే వెళ్ళాలి. ఇది ఒకైతే బండరాయి. ఈ బండరాయి లోపల నుంచి సొరంగ మార్గం అయితే ఏర్పడింది. ఈ సొరంగ మార్గం పేరు కైలాసగిరి సొరంగ మార్గం. ఈ సొరంగ మార్గం నుంచి వెళ్తేనే లోపల పైన మనకైతే టెంపుల్ అయితే ఉంటుంది. దాదాపు 200 సంవత్సరాల క్రితం అయితే ఇది పెద్ద బండరాయి అంట. అప్పుడేమో పిడుగుపడి ఇలా సొరంగ మార్గం ఏర్పడింది అయితే చాలా మంది అయితే చెప్పారు. ఈ సొరంగ మార్గం నుండి ఉమామహేశ్వర టెంపుల్కి అయితే వెళ్తే చేసిన పాపాలు అయితే పోతాయని ఇక్కడైతే చాలా మంది నమ్ముతున్నారు. ఈ సొరంగ మార్గం నుంచి వెళ్తుంటే చాలా థ్రిల్లింగ్గా, చాలా ఎక్సైటింగ్ అయితే చాలా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామికి శివయ్యకి కలిపి విగ్రహం రెండు కలిపి ఒకలాగే ఉంటుంది. చూడండి ఒకసారి, శివయ్యని ఆంజనేయ స్వామిని ఇద్దరిని కలిపి ఒక విగ్రహం కింద అయితే తయారు చేశారు. ఇక్కడ పక్కన అయితే వినాయక విగ్రహం కూడా ఉంది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే హైదరాబాద్లో సురవరం అనే ఏరియాలో అయితే ఉంటుంది. రోడ్డు పక్కన అయితే ఆనుకొని ఉంటుంది. ఇక్కడ లొకేషన్ కూడా చూడడానికి పక్కన అయితే చాలా బాగుంటుంది. ఇంతకీ మీరెంతమంది ఈ గుడిని చూసారో కామెంట్ చేయండి.